డబ్బు 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 లేచిన కానించి డబ్బు ఎలానైనా ఎవరిదైనా ఎప్పుడైనా కొంతమందికి ఇబ్బంది అయినా మరి కొంతమందికి కష్టం కలిగించేదైనా ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి అనేటువంటిది అల్టిమేట్గా మనిషి యొక్క ఏమైపోయింది. దానికోసమే బ్రతుకుతున్నాడు, దానికోసమే చచ్చిపోతున్నాడు. కొన్ని తీసుకెళ్లేది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఎంతో మంది పోతూ ఉన్నారు, కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాము. పెద్ద పెద్దోళ్ళు వెళ్ళిపోయారు. మనం కూడా ఒక రోజు వెళ్ళిపోయేటువంటి వాళ్ళమే. మొన్న సహారా అధినేత చచ్చిపోయాడు. సుభద్రా రాయ్ని కొన్ని లక్షల కోట్లు దేశంలోనే పెద్ద పెద్ద వ్యవస్థలను నడిపించినటువంటి వాడు, అఖండుడు. అంత డబ్బులున్నాయి. చచ్చిపోతే కొడుకులు రాలా, పనులు తీసుకెళ్ళి పారేసి ఏం తీసుకెళ్తాం మనం? ఈ ప్రపంచంలో ఎవ్వడు ఏం తీసుకెళ్ళలేడు. ఒట్టి మాట. తల్లి గర్భం నుండి ఎలానైతే ఒంటరిగా వచ్చామో తిరిగి మరలా ఒంటరిగా వెళ్ళిపోతాం. కానీ లేదంటే పోతా మేము ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు 4 తీసుకుని వెళ్తామా? అక్కడ సమాధిలో పోయిన తర్వాత ఎట్లానే ఫ్యాన్ ఉండమేమని చెప్పేసి ఫ్యాన్లు ఏమైనా ఫిట్ చేస్తారు సమాధిలో? లేదు కదా. పోనీ పరుపుల సెట్టింగ్ ఏమైనా ఉంటుందా? మట్లో ఏడపనుకుంటాడు మా వాడని చెప్పేసి పరుపు సెట్టింగ్ ఏమైనా ఉంటుందా? పరుపు సెట్టింగ్ కూడా ఉండదు. మట్లో పంపాల్సింది. వాడు కోటీశ్వరుడు కావచ్చు, కూలి పని చేసుకునేవాడు కావచ్చు. మరి ఏం తీసుకెళ్తున్నావు? ఏమొస్తుంది నీ వెంట? ఎప్పుడైనా ఆలోచించాలి.